పోతే విజయవాడ ఇందాకనే అన్నాను నేను, 7 ఇన్ఛార్జీల్లో ఎవరూ కూడా ఆయన వెనక వెళ్ళలేదు అనేటటువంటిది. మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో రేపు 7 నియోజకవర్గాలు కూడా గెలుస్తాయి అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. పార్టీ పరిస్థితి ఎలా బలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బయటికి వెళ్ళి ఏ రకంగా ఆయన మళ్ళీ నిలబడి మరి ఢిల్లీ వెళ్తాడు అనేది మరి ఆయనకే తెలవాలి. 2 సార్లు బీఫామ్ ఇచ్చినప్పుడు మంచి అయినటువంటి చంద్రబాబు మరి ఈ రోజున చెడుగా ఎలా అనేది ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటి నేను అలాగే రాజా, నారాయణ గారు, మేము ముగ్గురం వెళ్ళి ఇలా పార్టీ అభిప్రాయపడుతూ ఉంది, మీరు అక్కడ ఒకరికి అప్పచెప్పాం, మీ యొక్క ప్రోటోకాల్ మీకు ఉంటుంది, మీకు ఏ రకంగానూ ఇబ్బంది రాదు అని మేము చెప్పిన తర్వాత ఆయన పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ పెట్టినప్పుడు కూడా చంద్రబాబు గారు ఏదైతే ఆదేశించారో నేను తూచా తప్పకుండా పాటిస్తానని ఆ రోజు మీరు చెప్పారు. చెప్పి మళ్ళీ తర్వాత అనేక రకాలుగా మాట మార్చుతూ మరి ఇప్పుడు చివరికి ఒక అరాచకవాది పార్టీలో మీరు చేరి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడటం అనేది ప్రజలు ఏమాత్రం కూడా హర్షించరు అనేటటువంటిది మేము అంటా ఉన్నాను. ఇది మొట్టమొదటగా నేను చెప్పినట్లుగా పార్టీ అనేదే ప్రధానం తప్ప ఎవరికైనా కూడా పార్టీని వీడిపోయితే ఆ విలువ అనేది మీకు రేపు ఎలా ఉంటుంది అనేది ప్రజలే తెలియజేస్తారు అనేది నేను అంటా ఉన్నా. దయచేసి పార్టీని వీడిపోవటం అనేది అది మీ ఇష్టం, వీడిపోయారు. అవతల చేరటం అనేది కూడా మీ ఇష్టమే, దాన్ని ఎవరూ కూడా కాదనలేని విషయమే. కానీ ఉన్నప్పుడు ఒకలాగా మళ్ళీ పోయినప్పుడు మరొకలాగా మాట్లాడటము అనేటటువంటిది ప్రజలు ఏ రకంగా భావిస్తారు అనేటటువంటిది మీరు ఆలోచించుకోగలగాలి అని మేము తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఇలాంటిది మీరు అధిష్టానాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఆ రకంగా మీరు నిందించటము అనేటటువంటిది ప్రజలు హర్షించరు, సహించరు అనేది మీకు తెలియజేస్తూ ఈ యొక్క రాబోయేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా విజయం లభించి తీరుతుంది. మీరు ఇక్కడ పోటీ చేసినంత మాత్రాన ప్రజలందరూ పార్టీకే ఓటు వేస్తారు తప్ప మీకు వేస్తారు అని అంటాం అనేటటువంటిది మీ భ్రమ తప్ప మరొకటి కాదు అనేది నేను అంటా ఉన్నాను.